బైబిల్ గ్రంథం ఒక వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యంలో ముందుకెళ్దాం. ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సందర్భం అంతా కూడా యాకోబు జీవితంలో, యాకోబు భార్యల జీవితంలో జరిగింది. పాత నిబంధనలో బహుభార్యాత్వం ఉంది. క్రొత్త నిబంధనలో ఒక్క పురుషునికి ఒక్కతే భార్య, ఒక్క స్త్రీకి ఒక్కడే భర్త. పాత నిబంధనలో బహుభార్యాత్వం ఉంది. అంటే ఒక పురుషునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండటానికి దేవుడు అనుమతించాడు, అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగానే మరి అబ్రహాము శారా, హాగరు, అలాగే కేతురా అనే స్త్రీలను వివాహం చేసుకున్నాడు ఆయన. హాగర్నైతే శారా ఉన్నప్పుడే, కేతురానేమో శారా చనిపోయిన తర్వాత చేసుకున్నాడు. టోటల్గా అబ్రహాంకి 3 భార్యలు. మళ్ళీ ఇస్సాకుకు ఒక్కతే భార్య రెబ్కా. ఆయనకి ఇంకా ఎక్కువ మంది లేరు, ఒక్కతే భార్య. కానీ ఇస్సాకు కొడుకైన యాకోబుకి 4. ఆ 4 నుంచి పుట్టినటువంటి సంతానమే ఇశ్రాయేలు నుంచి వచ్చిన 12 గోత్రాలు. 4 స్త్రీలలో మొదటి ఆమె లేయా, రెండవ ఆమె రాహేలు, బిల్హా, జిల్పా. 4. ఈ 4లో ముందు చేసుకున్నది లేయాని. వాస్తవంగా అన్న చేతుల్లో నుంచి తప్పించుకోవటానికి యాకోబు మరి తన మామ అయినటువంటి లాబాన్ దగ్గరికి చేరాడు. లాబాన్ ఎవరంటే రెబెకా అన్న, అంటే యాకోబుకి మేనమామ. ఏశావు యాకోబు అన్న. ఈ ఏశావు అనేవాడు యాకోబును ద్వేషించడం అనేది తెలుసుకొని, అంటే యాకోబు కొన్ని పనులు చేస్తాడులే అక్కడ, దాన్ని బట్టి ఏశావు ద్వేషిస్తాడు, చంపుతాడేమని భయంతో వాళ్ళ తల్లిదండ్రుల సలహాను బట్టి అక్కడి నుంచి బయలుదేరి మామయ్య దగ్గరికి చేరతాడు. మామ దగ్గరికి చేరిన తర్వాత ఆ మామయ్య కుమార్తెల్లో ఒకటి రాహేలు, చిన్నది, చక్కనిది. ఆమెను చూడగానే ఆయన ఇష్టపడ్డాడు. మరి ఆమెను చేసుకోవటానికి మామయ్యను అడుగుతాడు, నీ చిన్న కుమార్తె అయిన రాహేల్ని నాకు వివాహానికి ఇవ్వు అని. దాందేముంది, ఇస్తాను అల్లుడు, ఒక 7 ఏళ్ళు కొలువు చేయి, ఇస్తానంటాడు. అప్పుడు 7 సంవత్సరాలు ఆ రాహేలు కోసం మామయ్య దగ్గర ఊడిగం చేస్తాడు. అంటే కష్టం చేస్తాడు, కొలువు పని చేస్తాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత మరి అబ్బాయి కూతుర్ని ఇస్తానన్నమాట తప్పేది లేదు అని కుమార్తెని ఇస్తాడు. సహజంగా పెళ్ళి అనేది పగలు జరిగిద్ది. అప్పట్లో పెళ్ళి ఏంటంటే మాట్లాడుకోవటం, కుమార్తెను అప్పగించటమే. మరి ఈ సిస్టమ్ ఏంటి అని యాకోబు అడిగితే, మా దగ్గర ఇంతే ఉంటుంది, మా ఆచారాలు మీకు తెలియదు కదా, మా దగ్గర రూల్ ఇంతే, మేము పెళ్లి చేయటం అంటే ఏం లేదు, రాత్రి వేళల్లో అమ్మాయిని నీకు అప్పగిస్తాను, ఇక నువ్వు ఆమె నీ భార్యగా చేసేసుకో అని చెప్పాడు అన్నమాట. ఇది ఎక్కడ దిక్కుమాలిన ఆచారం మావయ్య అంటే, మా దగ్గర అంతే అంట. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అక్కడ కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళలో. ఒకళ్ళ ప్రతాపాలు ఒకళ్ళు చూపించుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఏ అంటే ఏ అంటూ ఉంటారు. ఏంటంటే మా దగ్గర సిస్టమ్ ఇది, చేయకపోతే ఎట్లా, మీరు తేవాల్సిందే, మీరు ఇవ్వాల్సిందే, మీరు చేయాల్సిందని డి అంటే డి అంటుంటారు. ఏంటంటే మా దగ్గర రూలు, రివాజు, మా పద్ధతి, మా ఆచారం అని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఉంటుంది అన్నమాట. కొంతమంది పెళ్ళిళ్ళలో మేనమామ పెళ్లి కుమార్తెను గంపలో ఎత్తుకొని రావాలి. మేనగోళ్ళు లావుగా ఉండి మేనమామ బక్కోవడానికి ఒకటే.
ఎత్తుకొని అదొక ఆచారం. కొంతమంది పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు గుర్రం ఎక్కాలి, అదొక ఆచారం. గుర్రం ఎక్కి రావాలి, అక్కడికి పెళ్లి కుమార్తె దగ్గరికి రావాలి. పాపం మొన్న నిద్రించాడు మన జాన్ పాస్టర్ గారు. ఆయన చెప్పాడు ఒకసారి, వాళ్ళ బంధువులకి ఎవరికో జరిగిందట. అదొక ఆచారం. పెళ్ళి అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే ఏదో సంబంధం కుదిరిందంట. సరే పెళ్ళి డిసైడ్ చేశారు, ఫలానా రోజు పెళ్ళి అనుకున్నారు. ఏందిరా మరి సిద్ధమేనా అంటే సిద్ధమే అన్నాడు. అమ్మాయిని చూశాడు, ఇష్టపడి అంతా బాగా అయిపోయింది. తీరా పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు అబ్బాయిని ఎక్కించడానికి గుర్రాన్ని వెతికారు. ఆట గుర్రం అంటారు దాన్ని. ఈ ఆట గుర్రానికి అలవాటు, ఈ తప్పెట్లు కొట్టినా మేళాలు కొట్టినా ఏం కొట్టినా దానికి అలవాటు. అది డ్యాన్స్ వేస్తుంది పెళ్లి కొడుకుని ఎక్కించుకొని. పెళ్లి కొడుకేమో పూలు ముందుకేస్తారు మొహం కనపడకుండా. ఏదన్నా గాలి ఆడాలంటే కాస్త అట్ట పూలు పక్కకు అనుకొని కాస్త గాలి పీల్చుకొని మళ్ళీ వేసుకుంటాడు అన్నమాట. ఇక ఏం జరిగిందంటే అప్పుడు మంచి సీజన్ అయిపోయి మనోడికి గుర్రాలు దొరకలేదంట. ఎక్కడ దొరక్కపోయేసరికి అబ్బాయి గుర్రం దొరకలేదురా, కారో జీపో పెడతాం అందులో వెళ్ళి చేసుకోవాలంటే, భలే పనేనే, అందరికి గుర్రాలు ఏంది, నాకు కారు ఏంది, గుర్రం లేకపోతే నాకు పెళ్ళి అవుద్ది అన్నాడు. అదేందిరా పెళ్ళి ముఖ్యం కానీ గుర్రంతో ఏముందిరా అంటే, లేదు గుర్రం లేకపోతే పెళ్ళి సమస్య లేదు, నేను చేసుకోను అన్నట్టు. ఏం చేయాలి, దేవులాడి ఎక్కడ సత్తెనపల్లిలో ఒక బండి గుర్రం దొరికిందంట. బండి గట్టే గుర్రం. సరే పోయి చెప్పారా, బండి గుర్రం దొరికింది, మరి పర్వాలేదంటే ఏదైతేనే గుర్రం కావాలి నాకు అన్నట్టు. సరే ఆ బండి గుర్రాన్ని అతను కూడా ఒట్టిగా ఇవ్వాల, కాస్త ఎక్కువ డబ్బులు మాట్లాడుకొని తీసుకున్నారంట. ఆ బండి గుర్రం వాస్తవంగా దానికి ఎన్ని అలవాట్లు ఉండవు. అతను ముందే చెప్పాడు, అబ్బాయి నాది బండి గట్టే గుర్రం, ఆట గుర్రం కాదు, దీనికి 2 చేయకూడదన్నా అంట. 2 ఏం చేయకూడదంటే, మామూలుగా మీరు ఆట గుర్రానికి తమలపాకులు అవన్నీ కడతారు కదా తోరణంలాగా, అది కట్టకూడదు, ఎందుకంటే దానికి అలవాటు లేదు, బెదిరిద్ది ఒకటి. రెండవది దాని ముందు తప్పెట్లు మేళాలు వాయించకూడదు, బెదిరిద్ది. గుర్రం బెదిరిందంటే ఇక నాకు సంబంధం లేదన్న. సరే తోరణాలు కట్టించొద్దులే, తప్పెట్లు వాయించొద్దులే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి గుర్రాన్ని తెచ్చారు, మనోడిని ఎక్కిచ్చారు, మనోడికి మొహం నిండా పూలు వేసారు ఏం కనపడకుండా. ఆచారం ఏం చెప్తా. సరే తీసుకెళ్ళారు, అత్తగారింటికాడికి తీసుకెళ్ళారు గుర్రం. ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ముందే చెప్పారు, బాయ్ తప్పెట్లో వాళ్ళు కొట్టకూడదా, ఇది ఆట గుర్రం కాదు బండి గుర్రం, దొరక్కి దీన్ని తెచ్చుకున్నాం కాబట్టి మీరు కొంచెం సహకరించండి అంటే, సరే దాన్నే ఉందిలే అని చెప్పి మేళాల వాళ్ళకి చెప్పారు ముందే, అబ్బాయి గుర్రం వచ్చినప్పుడు కొట్టొద్దు, ఆట గుర్రం కాదు బండి గుర్రం, అది బెదిరిద్ది అన్నట్టు. తీరా ఆడకు పోయిన తర్వాత రెండోది కూడా చెప్పారంట, ముఖానికి తోరణం కూడా కట్టకూడదు, దానికి తమలపాకులు అవి కడతారంట, దానికి అవి కట్టకూడదు అన్నారు. వాళ్ళు కోప్పడ్డారు, ఏంటిది మేళాలంటే ఆపేసాము, అసలు ఏం చేయొద్దు అంటున్నారు, మా ఆచారం ఇది, మేమెట్ట ఊరుకుంటాం, భలే పనైనా కట్టాల్సిందే అన్నారు. వాడు ముందే చెప్పాడు కదా, గుర్రవాడు ముందే చెప్పాడు. అతను చెబుతాడు వద్దు కడితే తేడా పడిద్దని, అబ్బాయి కట్టకపోతే అసలు కుదరదు అన్నారు. వాళ్ళు కట్టారు. సరే మేళాల వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళు కాస్త సొక్కేసుకున్నారు. వేసుకున్న కృతజ్ఞత మేలుకుంది వాళ్ళల్లో. కృతజ్ఞత మేలుకొని, అరే నీ డబ్బులు తీసుకొని అబ్బాయి పెళ్లి కొడుకు తీరా వచ్చిందాక మనం మేళం వాయించకపోతే ఏం పద్ధతిరా, పోదాం పండు ఉండి దెబ్బలేసి వెళ్దాం అన్నారు. ఇక ఆ తప్పెట్లు తీసుకొని దాన్ని ఎదురుగా పోయారు. పైన కూర్చున్నోడికి పూలు దిగేస్తున్నాయి, కనపడట్లా. గుర్రానికి సైడ్ ఎదురు కనపడేటట్టు సైడ్ కనపడకుండా ఈ కట్టారు, దానికి కనపడట్లా. ఇంకొకటి ఎదురు చూపు కూడా కనపడకుండా వీళ్ళు తోరణం అడ్డం కట్టారు. అట్లా కట్టారు, కనపడుతుందా? దానికి కనపడదు, ఆ పైనోడికి కనపడదు పాపం, ఎందుకంటే పూలు దిగేశారు కాబట్టి. ఏం జరుగుతుందో పైన కూర్చున్నోడికి అర్థం కాల. వానికి గుర్రం ఎక్కాడు, అది ఆనందంగా ఉంది తనకి.
వీళ్ళు ఎదురుగా వచ్చి పెళ్ళ 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 టక 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 కొడతారుగా, కనకడ కొట్టారు. కొట్టేసరికి అది అదురుపోయి ఇక పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎటు పోతుందో దానికి తెలియట్లా, అది ఎటు పోతుందో పైన కూర్చున్నోడికి తెలియట్లా, అంతు లేకుండా పోతుంది. గుర్రం ఓడికి చిక్కల. ఇప్పుడు ఇద్దరు తేడా పడ్డారు. గుర్రం ఓడి వాళ్ళేమో గుర్రం, పెళ్లి కొడుకు తల్లిదండ్రుల గోలేమో పెళ్లి కొడుకు. ఇక పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అరే మేరే బేటా అనుకుంటూ పరిగెత్తారంట వాళ్ళు. గుర్రవాడు అరే మేరే ఘోడారే అనుకుంటూ వాడు పరిగెత్తారు. పరిగెత్తి 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 పోయి చూస్తే పూలు పక్కకేసుకొని ఈ రెండు పగిలి బ్లడ్ గారుతా కూర్చొని ఉన్నాడంట. గుర్రం పోయింది, ఎడిపోయిపోయిందో అంతు లేదు. అది ఆచారం ఏంటిది ఎట్లా ఉంటుంది. మళ్ళీ నేనేదో కల్పించుకున్నాను. ఆయన చెప్పాడు ఆయన స్టోరీ, అది వాళ్ళ బంధువుల్లో జరిగిన స్టోరీ. చూసి వాళ్ళ కండిషన్ చూసి, ఎరా కారు పెడతామంటే ఊరుకోపోతే వేరే, అందరూ గుర్రం ఎక్కితే నేను గుర్రం ఎక్కాలంటివి. సరే గుర్రం ఎక్కించామనుకో, వాళ్ళన్నా ఆగాలి కదా. ఆ మేళ ఏమో వాయించే, ఇదేమో పత్తా లేకుండా పోయే, నీ మొహం అంతా బగిలే, ఇప్పుడు ఎట్టరా అని చెప్పి కూర్చుంటే వాడు ఏం మాట్లాడింది. అది కూర్చొని నా రక్తం అంతా కారుతుంటే పూలు పక్కకేసుకొని కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు అడిగా అంట, మళ్ళీ గుర్రం పిలుద్దామంటే, ఇక గోడ నక్కో షాదీ కర్తే అన్న, షాదీ కర్లో అన్న, పెళ్లి చేసేసుకోండి, ఇంకా నాకు గోడ వద్దు పాడొద్దు. మొఖం పగిలింది. ఆ మొహం అది కడిగి శుభ్రం చేసి చిన్నగా మళ్ళీ తీసుకెళ్ళి ఏదో అయిపోయింది. కొన్ని ఆచారాలు ఉంటాయి. అట్లా యాకోబు కూడా చెప్పారు, నా దగ్గర ఆచారం ఇంతేనైనా, డే అంతా అమ్మాయిని రెడీ చేస్తాం, నైట్ టైం పంపిస్తాం. సరే ఎట్లనో చేయండి, నాకేముంది, నాకు రాహేలు కావాలి అనుకున్నాడు. తీరా ఆ రాత్రి ప్రొద్దుగుంకిన తర్వాత లేయాన్ని పంపించాడు ఆయన దగ్గరికి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. తెల్లవారింది, లేచి చూస్తే తన ప్రక్కనుంది రాహేలు కాదు, లేయా, పెద్దది ఉంది. కోపం వచ్చింది యాకోబుకి. మామయ్య ఇదేం పద్ధతి, నేను చిన్నది రాహేల్ని కదా ఇష్టపడింది, రాహేల్ కోసం కదా నేను 7 ఏళ్ళు కొలువు చేసింది అంటే, అల్లుడు నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు ఉండాలి, నీకు బుద్ధి లేకపోతే నాకు బుద్ధి ఉండాలి, పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదానికి ఎట్ట చేస్తాం అల్లుడు, అసలు మీ దగ్గర అట్లా నడిసిద్దేమో కానీ మా దగ్గర అది మర్యాద కాదు, మా దగ్గర ఇంకొక ఆచారం కూడా ఉంది, నీకు అంతగా రాహేలే కావాలనుకుంటే ఇప్పుడు 7 ఏళ్ళు కొలువు చేసావు, లేయాని ఇచ్చాను, ఇంకొక 7 ఏళ్ళు చేయి, రాహేల్ని కూడా ఇస్తాను, మా దగ్గర ఆ పట్టింపేం లేదు అన్నాడు. మళ్ళీ యాకోబు కొలువు మొదలుపెట్టాడు. ఆ రాహేలు కోసం మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. మొత్తం 2 ఆడవాళ్ళ కోసం 14 ఏళ్ళు కష్టపడ్డాడు బిడ్డ. దేవునికి స్తోత్రం. ఎన్నేళ్ళు? ఎంతమంది కోసం? 2 స్త్రీల కోసం 14 ఏళ్ల జీవితాన్ని వెచ్చించాడు. ఆ ఇద్దరిని చేసుకున్నందుకు గాను మామయ్య కృతజ్ఞతగా వాళ్ళిద్దరికి చెరొక దాసిని ఇచ్చాడు. ఆ ఇద్దరు కూడా ఈయన ఖాతాలోనే. మొత్తం 4 భార్యలు. ఇది యాకోబు జీవితం. భలే ఉంది కదా. ఇప్పుడు మీలో కొంతమందికి ఇప్పుడు కూడా అలాంటి ఆఫర్ ఉంటే భలే ఉండేదన్నా అనిపిస్తుందేమో మీకు. ఇప్పుడు లేదు ఆ ఛాన్సు, అప్పుడు ఉంది. ఇప్పుడు నీకు ఇవ్వబడిన భార్యను తప్ప పరస్త్రీని మోహపు చూపు కూడా దేవుడు అంగీకరించలేదు. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. అంటే నీ భార్యను తప్ప పరస్త్రీని అట్లీస్ట్ మోహంతో చూడటానికి కూడా ఛాన్స్ ఇవ్వాల. మోహంతో చూస్తే సమస్య ఏంటన్నా అని మీరు అంటారేమో. పాపానికి పునాది అక్కడే పడిద్ది. ఎప్పుడైనా చూడు, ఏదైనా చేయాలనుకుంటే మనిషి ముందు మన మనసులో అనుకుంటాడు, తన మనసులో డిసైడ్ చేసుకొని తర్వాత చేస్తాడు. చర్చికి ఈరోజు నువ్వు రావాలనుకున్నావు, అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చావా?
లేదు. ఈరోజు లేచిన దగ్గర నుంచి నీ మనసులో మెదులుతుంది, ఎట్లా వెళ్ళాలి మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. కొంతమందికి సన్నిధి ఎలా ఉందో చూడాలి ముందు. అసలు వర్షం పడింది, నీళ్లు చూపించారు మొన్న బుధవారం వీడియోలో, మందిరం ఎట్లుందో ఏమో అనే ప్రేమతో, దేవుని సన్నిధి మీద ఉన్న ఆశతో, ఆకాంక్షతో, ప్రేమతో కూడా వచ్చారు మీలో కొంతమంది. బిజీ ఉన్నా కొంతమంది శుక్రవారం అని మీ మనస్సులో ముందు నిశ్చయించుకొని వచ్చారా, నిశ్చయించుకోకుండా వచ్చారా? సో ముందు రావాలి అంటే మీరు ఇక్కడ దాకా రాగలిగారంటే దీనికంటే ముందు పునాది ఎక్కడ పడిందంటే ఇంటికాడ నీ మనస్సులోనే నిశ్చయత. అలాగే ఒక వ్యక్తితో పాపం చేయాలనుకున్నప్పుడు ముందు ఆ వ్యక్తిని కూర్చున్న ఆలోచన ఇతని మనసులో స్టార్ట్ అయ్యిద్ది, ఈమె మనసులో స్టార్ట్ అయ్యిద్ది, తర్వాత అది క్రియారూపకమైద్ది. 2, ఎవరైనా ఒకళ్ళని ఏదన్నా చేయాలి అనిపించింది అనుకో, ముందు మనసులో నిశ్చయించుకుంటాడు, తర్వాత దాన్ని జరిగిస్తాడు. ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు, ముందు మనసులో డిసైడ్ చేసుకుంటాడు, తర్వాత దాన్ని నిర్మిస్తాడు. అట్లా చాలా వరకు జరిగే పనంతా కూడా ముందు మనసులో జరిగిద్ది, తర్వాత అది క్రియాత్మకమైద్ది. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, ముందు మనసులోనే ఆ మోహానికి తావివ్వకపోతే ఆ చెడుతనం నీ వల్ల జరగదు. కానీ నువ్వు ఏముంది, జస్ట్ ఆలోచనేగా, తలంపేగా, నా మనసులోనేగా, అది అనుకుంటే ఏం పోయింది అనుకుంటావురా, అదే క్రియ అవుతుంది. అందుకని నువ్వు ముందు ఆ మనసులో వచ్చే ఆ మోహాన్ని తొక్కేమని అసలు మూలానికి విరుగుడు చెప్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. మనలో మెతక బుద్ధి లేకుండా మనం తప్పు చేయటం సాధ్యం కాదు. తప్పు చేయటానికి ముందు మనలో మెతక ప్రారంభమైద్ది. ఆ మెతకను తుంచేయమంటాడు ఆయన, దానికి స్థానం ఇవ్వద్దు అంటాడు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను ఇది? అప్పట్లో బహుభార్యాత్వం అనుమతించబడింది, కానీ ఇప్పట్లో నీకు ఇవ్వబడిన భార్యను తప్ప పరస్త్రీని మోహపు చూపు కూడా దేవుడు అవకాశం ఇవ్వడు, ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు కలలు కానొద్దు, పొరపాటును కూడా అలాంటి ఆలోచన రానియొద్దు. ఓకే, రైట్. ఇక ఆ సంగతికి వెళ్దాం. లేయాని చేసుకున్నాడు, కానీ లేయాని చీత్కరించుకోవటం మొదలుపెట్టాడు. దానికి 2 కారణాలు. నంబర్ 1, జబ్బు కళ్ళు కలిగినది లేయ కళ్ళు కొంచెం జబ్బుతో ఉంటాయి. రెండవది, లేయాను అసలు ఇష్టపడలా యాకోబు. కర్మగాలి దొరికినట్టు అయింది, కర్మగాలి మెడకు చుట్టుకున్నట్టు అయింది ఆయన ఫీలింగ్. అది లేయాను అక్కడ పెట్టి మరొక 7 ఏళ్ళు రాహేలు కోసం కొలువు చేశాడు, రాహేలుని చేసుకున్నాడు, రాహేలుతో ఆనందిస్తున్నాడు. 14 ఏళ్ళు రాహేలు కోసం ఖర్చు పెట్టినట్టు, లేయా కోసం కాదు, 14 ఏళ్ళు రాహేలు కోసం. అంటే ఆయన మనసును అంత ఆకర్షించింది, ఆయన అంతగా ఆమెను ప్రేమించాడు. 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు, సాధించుకున్నాడు. రాహేలు ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత రాహేలును ఒక రకంగా చూస్తున్నాడు, లేయాను ఒక రకంగా చూస్తున్నాడు. లేయా ద్వేషింపబడటం మొదలుపెట్టింది. చెల్లి అని తక్కువ తినలా, చెల్లి కూడా అక్కను తృణీకరిస్తుంది. ఎందుకంటే ఆయన నన్ను ఇష్టపడ్డాడు, నా కోసం ఇన్నేళ్ళు చేశాడు, నిన్ను ప్రేమించి కాదు. నువ్వు మామూలుగా అయితే అమ్ముడు పోయే సరుకు కాదు కాబట్టి నాన్న నన్ను చూపించి నిన్ను తగిలిచ్చాడు అని ఈమె హృదయంలో కూడా ఒక ఫీలింగ్, తృణీకార భావం అక్క మీద. భర్తకి తన మీద ఇష్టం లేదు, తోడబుట్టిన దానికి కూడా తన మీద గౌరవం లేదు. పాపం దీనురాలు లేయ దీనురాలు ఏం చేసిద్ది? దేవుని వైపు చూసి కన్నీరు గారుస్తుంది. దేవా, ఇందులో నా తప్పేమన్నా ఉందా? ఇందులో నా నేరం ఏమన్నా ఉందా? నా దోషం ఏమన్నా ఉందా? మా నాన్నని నేను అడిగానా? మరి తండ్రి చెప్పిన మాట వినాలి. నువ్వు వెళ్ళమ్మా అన్నాడు, నాన్న మాట గౌరవించి నేను ఈయనకు భార్యనయ్యాను. అతడు ఆమెను ఇష్టపడుతున్నాడని నాకు తెలుసు, నేను కోరుకోలా, కానీ నాన్న చెప్పాడని నేను తలొంచాను. ఇక్కడ నన్ను బలి చేసింది మొదట నాన్న. రెండవది, సరే చేసుకున్నాడు, కనీసం తనైనా నన్ను గౌరవించాడా, ప్రేమించాడా, ఆదరించాడా, అర్థం చేసుకున్నాడా? తను నన్ను వినియోగించుకున్నాడు కానీ రెస్పెక్ట్ చేయలేదు. అటుపక్క తండ్రి, ఇటుపక్క భర్త, ఇద్దరి ఆలోచనల మధ్యలో ఏమీ ఎరగని నేను బలైపోయాను కదా అయ్యా, నాకెందుకు దేవా ఈ గుండె కోత, నాకెందుకు ఈ బాధ అని ఆ దీనురాలు ఏడ్చింది. వీళ్ళిద్దరి తృణీకారాలు,
ఈ పరిస్థితి అంతా ఎవరు చూచారని రాస్తుందో తెలుసా? యెహోవా చూచి. అబ్రహాం దగ్గర నుంచి శారా వెళ్ళగొట్టిన దాసి హాగరు. అలాగా తరమబడినప్పుడు వెళ్తుంటే యెహోవా దూత ఆమెను ఎదుర్కొని, శారా దాసివైన హాగరు, నీకేమి వచ్చినది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, లేదు నువ్వు వెళ్ళు అని పంపించినప్పుడు హాగర్ ఒక పేరు పెట్టింది దేవునికి. హాగర్ ఒక పేరు పెట్టింది, ఏమని తెలుసా? ఎల్ రోయి, చూచుచున్న దేవుడు అని. మన దేవుడు మనకి కళ్ళు ఇచ్చినోడు. బాగా వినండి, మన దేవుడు మనకి నేత్రాలు ఇచ్చాడు. మనం చూస్తున్నామంటే ఆ చూచే నేత్రాలు మనకి ఇచ్చింది ఆయనే. మనం మాట్లాడుతున్నామంటే ఈ స్వరం ఇచ్చింది ఆయనే. మనం వింటున్నాము అంటే వినికిడి జ్ఞానం, ఈ చెవులు, వినికిడి శక్తి ఇచ్చింది ఆయనే. నరులకు కళ్ళిచ్చిన వాడు తాను చూడడా? నరులకు నోరిచ్చిన వాడు తాను మాట్లాడడా? నరులకు చెవులిచ్చిన వాడు తాను వినడా? మనకి ఇవన్నీ ఇచ్చినోడు మరి నిశ్చయంగా ఇవన్నీ కలిగి ఉండి అన్నీ చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వింటున్నాడు, చేస్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు చూచుచున్న దేవుడు అని మన దేవుణ్ణి మనం గుర్తించాలి. అన్నీ చూస్తున్నవాడు అని మన హృదయంలో మనం విశ్వసించాలి. మనం ఏదో విశ్వసించినందున జరగటంగా నిజంగానే ఆయన చూస్తున్నాడు. శారా అబ్రహాముకి ఇచ్చింది ఆమె, అబ్రహాముకి చెప్పి వెళ్ళగొట్టమంది ఆమె. ఇందులో హాగర్ తప్పేమన్నా ఉందా? దాసిగా వెళ్ళమన్నారు, శారా వెంటబడి వచ్చింది. అదే శారా చెప్పింది, నా దాసివైన హాగరు, అదిగో నా భర్త అయిన అబ్రహాం, వెళ్ళు, ఆయనకు నీవు కూడా ఒక భార్యగా మారి బిడ్డను కానీ నాకు ఇవ్వు అంటే యజమానురాలి ఆజ్ఞ అని పాపం తలోంచి వెళ్ళింది. మళ్ళీ నువ్వే ద్వేషిస్తావు, నువ్వే వెళ్ళమంటావు. ఇక్కడ అబ్రహాము శారాల మధ్యలో అమాయకంగా నలిగిపోయింది హాగరు. ఇంకొక మాట చెప్పాలంటే చివరికి బిడ్డను కానీ తర్వాత వెళ్ళగొట్టబడ్డప్పుడు కూడా బాధపడింది హాగరే. అయితే ఇక్కడ హాగరు పొరపాటు ఏంటంటే బిడ్డను కన్న తర్వాత శారాను తృణీకరించింది. అదొక్కటి హాగర్ మైనస్. అయితే ఫస్ట్ పాయింట్లో చూస్తే హాగరు ఇద్దరి మధ్యలో నలిగిపోయింది. ఆ సందర్భాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. అక్కడ దేవుడు చూచాడు హాగర్ని. 2 పర్యాయములు దేవుడు హాగర్ని దర్శించాడు. ఒకసారి సింగిల్గా ఉన్నప్పుడు హాగర్ని దర్శించాడు, అప్పుడే ఆమె చూచుచున్న దేవుడని దేవునికి పేరు పెట్టింది. రెండోసారి తన బిడ్డ ఇష్మాయేలు తను ఇద్దరు ఉన్నప్పుడు ఆ ఎడారిలో మళ్ళొకసారి దర్శించి ఆ దప్పికతో అల్లాడుతున్న ఇష్మాయేలుకి ఎడారిలో నీటి ఊట పుట్టించి దాహం తీర్చి ఆ చిన్నవాడు పడి ఉన్న చోట దేవుడు వాని మొర్ర ఆలకించెను. మీకు తెలుసా, ఇష్మాయేలు, హాగరు, శారా, అబ్రహాం వీళ్ళందరూ ఆరాధించింది ఎల్షద్దాయినే, సర్వశక్తి గల దేవుడినే. తర్వాత ఆ వంశంలో నుంచి ఇంచుమించు క్రీస్తు శకం 500 అనుకోండి, అప్పుడు ఇస్లాం ధర్మం స్టార్ట్ అయింది. ఇంచుమించు అంటే 1500 సంవత్సరాల క్రితం, 2000 ఏళ్ల క్రితం యేసు ప్రభుది, 1500 ఏళ్ల క్రితం ఇంచుమించు అన్నాను నేను. అప్పుడు ఇస్లాం ధర్మం స్టార్ట్ అయింది. వీటన్నిటికంటే ముందు ఇష్మాయేలు ఫాలో అయింది మాత్రం అబ్రహాం దేవుడినే. అంటే అబ్రహాం దేవుడు ఎవరు? యెహోవా. దేవునికి స్తోత్రం. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆనాడు హాగరుతో మాట్లాడాడు, నీకు కొడుకు పుడతాడు అని ధైర్యపరిచాడు. తర్వాత ఎడారిలో వాళ్ళని విడిచినప్పుడు కూడా దేవుడు ధైర్యపరిచి తనని తన బిడ్డని ధైర్యపరిచి ఆ బిడ్డ నుంచి దేవుడు ఏమేమి కార్యాలు చేయబోతున్నాడు అది కూడా వాగ్దానం చేశాడు. మనుషులు వినియోగించుకొని వదిలేసిన ఆయన వదిలేయడు.
మనుషులు తృణీకరించిన ఆయన తృణీకరించడు. ఎందుకంటే మన స్థితిగతులన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడు. ఇక్కడ లేయా చేసిన పని ఏంటంటే, తాను అనుభవిస్తున్న క్షోభంతటిని బట్టి వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు, కానీ తన దీన స్థితిని దేవుడు చూచున్నట్లు ఆమె తగ్గించుకుంది. ఒకవేళ తిరుగుబాటు చేసి యాకోబుతో వాదించి, రాహేలుతో వాదించి, తండ్రితో వాదించి, గొడవలు పెట్టుకొని గందరగోళం చేస్తే ఒకవేళ దేవుడు దాన్ని లక్ష్య పెట్టకపోవునేమో. ఇవేం చేయలా. తనకు జరుగుతున్న అన్యాయంగా ముగ్గురి మధ్యలో తను బలై ఇబ్బంది పడుతున్న పరిస్థితి మౌనంగా దీనంగా దేవునికి విన్నవించుకొని దేవుడు చూచున్నట్లు చేసింది ఆమె. లేయా సామాన్యురాలు కాదు, మంచి జ్ఞానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఒకవేళ అనొచ్చు, నలుగురు భార్యలు అని కొంతమంది తేలిగ్గా అంటారు యాకోబుని. ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా నలుగురు నుంచి వచ్చాయి. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, యూదా ఎవరి గర్భాన పుట్టాడు ఒకసారి చూడండి మీరే. యూదా ఎవరికి పుట్టాడు ఒకసారి చూడండి. అక్కడే ఉంది. 29, 30 అధ్యాయాల్లో మొత్తం పిల్లలందరూ యాకోబు ఎవరికి పుట్టాడో ఒకసారి చూడండి. కనబడలేదా? ఏం పర్వాలా, టెన్షన్ పడొద్దు, ప్రశాంతంగా చూడండి. అక్కడే ఉంది, దొరికిద్ది. ఇంతసేపు వెతికారేంది? 29వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆమె మరలా గర్భవతి. లేయా. సరిగా చూడండి. ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ. లేవి, అలాగే షిమ్యోను, రూబేను, యూదా, ఈ నలుగురు ఎవరికి పుట్టారో చెప్పండి. ఎవరికి ఉందా అక్కడ? యాజకత్వం ఎవరిలో నుంచి వచ్చింది? లేవిలో నుంచి వచ్చింది. ఓకే, మన ప్రధాన యాజకుడైన యేసయ్య ఎవరి నుంచి వచ్చాడు? యూదా గోత్రం నుంచి. యూదా ఎవరికి పుట్టాడు? ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుని పరిచర్యకు అవసరమైన ఇద్దరు కూడా ఆమెలో నుంచే వచ్చారు. ఇక్కడ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి అన్యాయం, మనం అనుభవిస్తున్నటువంటి ప్రతికూలత, మనం ఎదుర్కొంటున్నటువంటి తిరస్కారం, తృణీకారం అనేవి మనం ఫేస్ చేస్తున్నప్పుడు చాలా గాయమైపోయింది మన మనసుకి.
కనీసం నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించరేంటి అని బాధ కలిగిద్ది. మనమా నోరు తెరిచి మాట్లాడడానికి మనకు వాయిస్ ఉండదు. మన గురించి మనం వాదించుకునేంత పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే మనది దీన మనస్సు. తగాదలు పెట్టుకోలేము, ఇతరులను తృణీకరించలేము, నా పక్షాన మీరు ఎందుకు మాట్లాడరని మొర్ర పెట్టుకోలేము, ఎవరి మీదో మనం ఏ ఫీలింగో పెట్టుకోలేము. కానీ మనం ఒకటి చేయగలం, దీన మనస్సుతో మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనము సహించుట మనం చేసినప్పుడు, భరించుట అనేది మనం చేసినప్పుడు, అది పైనున్నోడు చూస్తాడు. ఆయన ఆకాశములో నుండి నరులను పరిశీలిస్తున్నాడని 14వ కీర్తన 53వ కీర్తన సాక్ష్యం ఇస్తుంది. ఆకాశములో నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి తనను వెదగువారు గలరేమో అని ఆయన అక్కడి నుండి చూస్తున్నాడు అని చూడండి. కింద ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరు ఆయన? యెహోవా. తనను వెతికే వారి కోసమే కాదు, అసలు ఏ మనిషి జీవితంలో ఏం జరుగుతుంది, ఎవరెవరికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఎవరెవరు ఎలా అన్యాయమైపోతున్నారు, ఎవరిని ఏ విధంగా బాధ పెడుతున్నారు, ఎవరి ద్వారా ఏ విధంగా ఆయాసపరచబడుతున్నారు, ఇవన్నీ కూడా మౌనంగా ఆయన గమనిస్తూ ఉంటాడు. అక్కడ మనం అనుకుంటాం మన దీన పరిస్థితి, మన ప్రతికూలత, మన ఇబ్బంది, మన వేదన, మనకు జరుగుతున్న అన్యాయం, మనకు జరుగుతున్న తిరస్కారం, తృణీకారం దేవుడు గమనించట్లేదేమో అని మన ఫీలింగ్. నేను ముందే చెప్పాను, కళ్ళు మనకి ఇచ్చిన వాడికి కళ్ళు లేవా? చూడటానికి మనకు కళ్ళు ఇచ్చిన వాడు తడవలాడుచున్నాడా, చూచుచున్నాడా? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. మనం ఎన్ని పాటలు పాడుకున్నాం? ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్. నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు చూచుచున్న దేవుడు అని మన హృదయమందు మనం విశ్వసించిన వారమై కొన్ని మనం దేవునికి చూపించాలి, కొన్ని మన విషయంలో దేవుడు చూడాలి. ఆయన చూచున్నట్లు మనం ఆయన వైపు చూడాలి. ఈ ఒక్క సన్నివేశమే కాదు, చాలా సన్నివేశాలు బైబిల్లో నమోదు చేయబడి ఉన్నాయి. అందులో మొదటిదిగా పాపం నిష్కారణంగా తండ్రి, భర్త, చెల్లి ముగ్గురి చేతిలో నలిగిపోయినటువంటి ఒక అభాగ్యురాలు లేయా. ఇందులో ఆమె దోషం ఏముంది చెప్పండి? అవునా? నువ్వు ఆయన చేసుకో అంటాడు తండ్రి, దరిద్రపు దాన్న నువ్వేడ దొరికేవే నాకు అంటాడు భర్త. సో తన దీన స్థితిని దేవుడే చూడాలి, దేవుడే దీనికి తీర్పు తీర్చాలని మౌనం వహించి దేవుని వైపు చూచినందున ఆమె ఇప్పుడు మనలాగా తొందరపడలేదు.
తొందరపడలా. మనలో చాలామంది ఏం చేస్తారంటే తొందరపడతారు. తొందరపడి దేవుడు కదలటం ఆలస్యం అవుతుందేమో అని వీళ్ళే తొందరపడి అడుగులేయటానికి ఇష్టపడతారు. దానివల్ల నష్టపోవటమే తప్ప సరైన ఫలం దక్కదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నీ దీన స్థితిని, నీ తృణీకారాన్ని, నీ అవమానాన్ని, నీ తిరస్కారాన్ని దేవుడు చూచున్నట్లు నీవు దేవుణ్ణి చూడనివ్వాలి. నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆకాశమందుండి అతడు చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఒక్కటే మాట, ఆ సన్నివేశంలో నువ్వు ఉన్నప్పుడు, అది ఎదుర్కొన్నప్పుడు, దేవా నువ్వు ఎల్ రోయి అనే అను. నువ్వు అంతే, ఎల్ రోయి నా దేవా నీకు స్తోత్రం అని. అంటే తెలుసా, చూచుచున్నవాడా నా దేవా నీకు స్తోత్రం. నువ్వు చూడు, అంతే, వదిలేసా. నువ్వు ఎల్ రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్ రోయిగానే స్పందిస్తాడు. చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచావంటే అర్థం ఏంటో తెలుసా? చూస్తున్నావా? ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా, చూచుచున్నవాడా, మా కళ్ళు ఇచ్చినవాడా, నువ్వు చూస్తున్నావా? నీకే స్తోత్రం. మీరు గమనించినట్టయితే జీవితకాలం ఎక్కువ కాలం యాకోబుతో లేయానే ఉంది. 14 ఏళ్ళు కష్టపడి పెళ్లి చేసుకున్న రాహేల్ నుంచి ఇద్దరు వస్తే, ఒకడు యోసేపు, ఒకడు బెన్యామీను. లేయా నుంచి 4 వచ్చారు. తను యాకోబు ప్రేమించినటువంటి రాహేలు ఎక్కువ కాలం యాకోబుతో జీవించలేకపోయింది. కానీ లేయాకి సమృద్ధిగా అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ ఓర్పు బట్టి, సహనం బట్టి, దీన మనసు కలిగి దేవుడు చూచిందాకా సంయమనం పాటించినటువంటి జ్ఞానవంతురాలుగా లేయా కనపడుతుంది. ఫలితంగా లేయా పొందినటువంటి ప్రయోజనం ఎంత ఉన్నతంగా ఉందంటే, ఆఖరికి రాహేలుకు పుట్టిన యోసేపు కూడా ఈ లేయా యోధా కోసమే పుట్టినట్టు. ఎందుకంటే ఈయన అష్టకష్టాలు పడి చివరికి కరువులో వీళ్ళని సేవ చేయడానికి యోసేపు ఉపయోగపడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే రాహేలుకు పుట్టిన యోసేపు కూడా లేయా సంతతికే సేవ చేశాడు. అంటే రాహేలు ఎవరిని గందో తెలుసా? లేయా పిల్లలకి ఉపచారం చేసేవాడిని, కరువులో కాపాడేవాడిని గందే. నానా బాధలు పడింది వాళ్ళే, యోసేపే. చివరికి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా మారింది యోసేపే. ఇట్లా చూస్తే, ఈ కోణంలో చూస్తే లేయాని ఎంత ప్రేమించాడు దేవుడు. ఎందుకు లేయా మీద అంత కనికరం వచ్చింది దేవునికంటే, అమాయకంగా 3 మధ్యలో బలి పశువుగా మారినందున ఆ కనికర సంపన్నుడికి కనికరం వచ్చింది ఆమె మీద. అదే ఆమె జన్మధన్యమైంది. అర్థమైందా? కనికర సంపన్నునికి కనికరం వస్తే ఇక మన బతుకు ధన్యమే. అయితే ఆయన కనికరించినట్లు ఇక్కడ మనం ఓర్పు పట్టాల్సి ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో, నువ్వు తృణీకరించబడుతున్నావో, అవమానపరచబడుతున్నావో, నిందలు మోస్తున్నావో, నలుగురి మధ్య నవ్వుల పాలయ్యి ఉన్నావో, ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. నీకు తెలుసు. పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దీనస్థితిని బట్టి, రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో, ఎంత ఆక్రోశిస్తున్నావో, అలమటిస్తున్నావో ఆయనకు తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో కూడా చూస్తున్నాడు. 2 చూస్తున్నాడు. 2 చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ బెండు తీసి తీరతాడు. అందులో డౌటే లేదు. దేవునికి మహిమ. ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు చూచి కదులంత వరకు ఓర్పు